రీసెంట్గా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారు, అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారు, పంజాబ్ సీఎం భగవత్ మాన్ గారు, కేరళ సీఎం పినరయ్ విజయన్ గారు, మన తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, వీళ్ళందరినీ కలిపింది ఒకటే పదం, డీలిమిటేషన్. మరికొన్ని రోజుల్లో సెంట్రల్ నుంచి ఒక బాంబు వెళ్ళబోతుంది. దాని పేరే డీలిమిటేషన్. ఈ డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకున్న రైట్స్ కోల్పోబోతున్నాం. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్ డీలిమిటేషన్ ఎందుకు చేద్దాం అనుకుంటుంది? అసలు ఇండియాలో లాస్ట్ టైం డీలిమిటేషన్ ఎప్పుడు జరిగింది? ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే మన సౌత్ స్టేట్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? అలాగే మన రీసెంట్గా జరిగిన జేఏసీలో లీడర్స్ ఏమన్నారో చూద్దాం. నమస్తే, నేను మీ సాయక్షిత్. మీరు నాకు ఇచ్చే సపోర్ట్ చాలా మోటివేషన్ ఇస్తుంది, అలాగే నా వాయిస్ వినిపించడానికి చాలా పనిచేస్తుంది. ఈ వీడియో కోసం చాలా ఎఫర్ట్ పెట్టాను. సాధ్యమైనంత వరకు మీరు షేర్ చేయండి, నా వాయిస్ని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళండి. నేను పెట్టిన వీడియో మీ దాకా రావాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, నాకు చాలా పుషప్ ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే కింద లైక్ బటన్ కూడా మర్చిపోకుండా ప్రెస్ చేయండి. అసలు డీలిమిటేషన్ అంటే మన పార్లమెంట్ నియోజకవర్గాలకు ఓల్డ్ బార్డర్స్ ఉంటాయి, వాటిని రిమూవ్ చేసి కొత్త బార్డర్స్ని పెట్టి క్రియేట్ చేస్తారు. దానితో మన పార్లమెంట్ సీట్స్ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. అసలు ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది జనాభా ప్రాతిపదికన చేస్తారు. పాపులేషన్ సెన్సెస్ చేసిన తర్వాత ఎక్కడైతే ఎక్కువ మంది ఉంటారో అక్కడ పార్లమెంట్ సీట్స్ పెరగడం, ఎక్కడైతే తక్కువ మంది ఉంటారో అక్కడ పార్లమెంట్ సీట్స్ తగ్గడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది, ఎంతమందికి ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని డిసైడ్ చేస్తారు అని. ఇంతే మంది ఉండాలని చెప్పి దానికి ఒక నంబర్ అయితే ఫిక్స్డ్ లేదు. కాకపోతే మనం కొంచెం పాస్ట్లోకి పోయి చూస్తే 1951 సెన్సెస్లో 7.3 లక్షలు, 1961లో 8.4 లక్షలు, 1971లో 10.1 లక్ష మంది. కానీ ఈసారి ఆ నంబర్ వచ్చి 20 లక్షలకు కూడా పోవచ్చు. ఇక్కడ మనం మాట్లాడుకునేటప్పుడు పాపులేషన్ సెన్సెస్ ద్వారా డీలిమిటేషన్ జరిగింది అని చెప్పుకుంటున్నాం. కాబట్టి మనకి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, 2001, 2011లో కూడా పాపులేషన్ సెన్సెస్ జరిగింది, కానీ మనకి ఎక్కడ పార్లమెంట్ సీట్స్ పెరిగినట్టు తెలియలేదు. మీరు ఇంతవరకు దాకా గుర్తుకు తెచ్చుకుంటే నేను 1971 వరకు చెప్పి మాత్రమే ఆపేశాను. దాని తర్వాత ఇండియాలో దేశవ్యాప్తంగా ఇవ్వడంతో ఇందిరాగాంధీ గారు 25 సంవత్సరాలు, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారు 25 సంవత్సరాలు దీన్ని స్టాప్ చేశారు. అసలు ఈ డీలిమిటేషన్ ద్వారా సౌత్ స్టేట్స్ ఎలా నష్టపోతాయో చూద్దాం. మన ఇండియన్ గవర్నమెంట్ 1951లో డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే ఒక ఇండిపెండెంట్ బాడీని స్థాపించారు. దాని పని ఏంటిదంటే పాపులేషన్ సెన్సెస్ ద్వారా పార్లమెంట్ సీట్స్ని పెంచడం కానీ తగ్గించడం కానీ జరుగుతుంది. దాని తర్వాత 1951 సెన్సెస్ ప్రకారం 494 సీట్లు, 1961 సెన్సెస్ ప్రకారం 522 సీట్లు, 1971 సెన్సెస్ ప్రకారం 543 సీట్లను డిక్లేర్ చేశారు. దాని తర్వాత పాపులేషన్ రేట్ పెరిగిపోతుందని ఇందిరాగాంధీ గారు 1976 నుంచి 2001 దాకా ఈ డీలిమిటేషన్ని ఫ్రీజ్ చేశారు. ఇందిరాగాంధీ గారు పాపులేషన్ గ్రోత్ రేట్ పెరుగుతుందని చెప్పి ఫస్ట్ టైం మన ఇండియాలో ఫ్యామిలీ ప్లానింగ్ అనేది తీసుకొచ్చారు. అది మన సౌత్ ఇండియాలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది, నార్త్ ఇండియాలో కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. 2001లో బీజేపీ సెంట్రల్లో అధికారంలోకి వచ్చింది. అప్పుడు పీఎంగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి గారు 84th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ డీలిమిటేషన్ని ఇంకో 25 ఇయర్స్ ఫ్రీజ్ చేశారు. ఇందిరాగాంధీ గారు ఫ్రీజ్ చేసిన 25 సంవత్సరాలు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఫ్రీజ్ చేసిన 25 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఇప్పటికీ డీలిమిటేషన్ జరగక 50 సంవత్సరాలు అవుతుంది. అంటే నెక్స్ట్ డీలిమిటేషన్ జరిగేది 2026లో, అంటే నెక్స్ట్ ఇయర్లో. కానీ నార్త్లో పాపులేషన్ గ్రోత్ రేట్ తగ్గిందా అంటే అస్సలకే తగ్గలేదు. 2023 లెక్కల ప్రకారం టోటల్ పాపులేషన్ వచ్చి 138,80,00,000 ఉంటే ఓన్లీ జస్ట్ యూపీలో 23,05,00,000 మంది ఉన్నారు. అదే మన సౌత్ స్టేట్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక మొత్తం కలిపి 17,63,00,000 మంది మాత్రమే ఉన్నారు. మనం జస్ట్ ఈ చిన్న కౌంట్ తోటే చూస్తే ఒకవేళ పాపులేషన్ ద్వారా డీలిమిటేషన్ జరిగితే మన సౌత్ స్టేట్స్కి ఎంతవరకు సీట్లు నష్టపోతాయో మీరే అర్థం చేసుకోండి. రీసెంట్గా తమిళనాడులో ఈ డీలిమిటేషన్ ద్వారా మనకు జరిగే అన్యాయం మీద ఒక జేఏసీని ఫామ్ చేశారు. మన భారతదేశంలో ఒక పర్సన్ సెంట్రల్కి 1 రూపీ ట్యాక్స్ కడితే రిటర్న్ ఎంత వస్తుందో చూద్దాం. తమిళనాడు వాళ్ళకైతే 26 పైసలు రిటర్న్ వస్తుంది, కర్ణాటక వాళ్ళకైతే 16 పైసలు రిటర్న్ వస్తుంది, మన తెలంగాణ వాళ్ళకైతే 42 పైసలు రిటర్న్ వస్తుంది, కేరళ వాళ్ళకైతే 49 పైసలు రిటర్న్ వస్తుంది. బీహార్ వాళ్ళు 1 రూపీ ట్యాక్స్ కడితే వాళ్ళకు రిటర్న్లో 6 రూపీ 6 పైసే. అదే ఉత్తరప్రదేశ్ వాళ్ళకైతే 2.3 పైసే, మధ్యప్రదేశ్ వాళ్ళకైతే 1.73 పైసే రిటర్న్ వస్తుంది. ఇవన్నీ నేను చెప్తున్న మాటలు కాదు, రీసెంట్గా జరిగిన జేఏసీలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఇవి. Social welfare. We contribute more to national exchequer and get lesser allocations. For rupees 1 tax paid by Tamil Nadu, it get back 26 paisa. Likewise, Karnataka 16 paisa, Telangana 42 paisa, Kerala is 49 paisa.
But when Bihar pays rupees 1 rupees tax, it gets 6 rupees 6 paisa. Uttar Pradesh gets rupees 2 rupees 3 paisa. Madhya Pradesh gets 1 rupee 73 paisa. అలాగే ఈ జేఏసీలో కేటీఆర్ గారి స్పీచ్ చాలా బాగుంది. మాది డెమోక్రసీ కంట్రీ, మొబోక్రసీ కంట్రీ కాదు. మేము బర్త్ రేట్ని ఇంత బాగా కంట్రోల్ చేస్తే బర్త్ రేట్ గురించి పట్టించుకొని నార్త్ వాళ్ళకు ఫేవర్ ఎలా చేస్తారని స్ట్రేట్ ఫార్వర్డ్గా క్వశ్చన్ చేశారు. We live in the world's largest democracy, India. But democracy should not become a mobocracy. We cannot let numbers dictate terms. We cannot let numbers dictate policies. ఒకవేళ ఈ పాపులేషన్ సెన్సస్ ద్వారా డిలిమిటేషన్ జరిగితే సౌత్ యొక్క పొలిటికల్ వాయిస్ తగ్గిపోతుంది. అలాగే మమ్మల్ని సెకండరీ సిటిజన్ లాగా కూడా గుర్తించరు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా బాగా మాట్లాడారు. Second point is that South will not accept population based delimitation. If BJP does delimitation on population, South India will lose political voice. North will make us secondary citizens. అమిత్ షా గారు మీ సౌత్లో సీట్స్ ఏమీ తగ్గవు అనగానే మన కేటీఆర్ గారు సౌత్లో సీట్ తగ్గవు కానీ నార్త్లో సీట్స్ పెరుగుతాయని చెప్పి ఒక పాయింట్ని రేస్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ అనేది అందరికీ బిగ్ బ్రదర్లా ఉండాలి కానీ బిగ్ బాస్లా ఉండకూడదని చెప్పారు. Union government should act like a big brother, not big boss. న్యాయం జరిగే వరకు పోరాడతామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, దక్షిణాది రాష్ట్రాలకు డేంజర్ బెల్ అని కేరళ సీఎం పినరయ్ విజయన్, సీట్ల సంఖ్యను తగ్గించుకోమని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఉత్తరాది సీట్లను పెరిగినా మాకు అన్యాయమే అని పంజాబ్ సీఎం భగవత్ మాన్. ఇంతవరదాకా డీలిమిటేషన్ హిస్టరీ, ఎవరెవరు ఏమన్నారు, ఎవరెవరు ఏం సమాధానం ఇచ్చారు అవన్నీ మాట్లాడుకుందాం. ఇప్పుడు నేనేమంటానో చూసుకుందాం, ఓకేనా? ఒకవేళ మనం ఈ డీలిమిటేషన్ గురించి కనుక మనం మాట్లాడకపోతే మన ఫ్యూచర్ జనరేషన్కి చాలా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. మీరు కూడా మీ వాయిస్ని రేస్ చేయండి. ఒకవేళ బీజేపీ గవర్నమెంటే కనుక ఎవ్వరు చెప్పింది పట్టించుకోకుండా పాపులేషన్ సెన్సెస్ ప్రకారం మాకు ఇష్టం ఉన్నట్టు చేద్దాం అనుకుంటే తెలంగాణలో మాత్రం అధికారంలోకి అస్సలకే రారు. నేను చెప్తున్నా కదా, ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ ఇట్లనే చేసి డీలిమిటేషన్ ప్రాసెస్ని కనుక కంటిన్యూ చేసి ఒకవేళ జరిగిందనుకో మన ఫ్యూచర్ జనరేషన్కి మన సౌదర్న్ స్టేట్ నుంచి ఒక పొలిటికల్ వాయిస్ అనేది అస్సలకే ఉండదు. అలాగే ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది చాలా వరకు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఐ హోప్ మీరు ఇక్కడి వరకు నా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.